తెలంగాణలో యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా దావోస్ పర్యటన విజయవంతమైందని సీఎం రేవంత్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం మీద పెట్టుబడుల మీద విషప్రచారం చేశారని, వీటిని తిప్పికొడుతూ ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు ముందుకు రావడంతో ఆ కుట్రలు కుతంత్రాలు పటాపంచలయ్యాయని సీఎం చెప్పారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిందని రేవంత్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మీద, హైదరాబాద్ నగరంలో పెట్టుబడుల మీద అపోహలు అనుమానాలు సృష్టిస్తూ వాళ్ళ అనుచరులతో లేదా వాళ్ళ దగ్గర ఉన్న అక్రమ నిధులతో విష ప్రచారం చేయడం ద్వారా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మూలాలను దెబ్బతీయాలని కొంతమంది కుట్రలు చేస్తుంటే, ఈ కుట్రలను తిప్పికొట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నదని ప్రపంచ దిగ్గజాల యజమానులు, ప్రపంచ దిగ్గజాలైన కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ఈ పెట్టుబడుల ద్వారా వేలాది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చినారు. కుట్రలను కుతంత్రాలను అన్నిటిని కూడా పటాపంచలైన ఈరోజు నిరంతరం మా ప్రభుత్వం చేసిన కృషిని, మా ప్రభుత్వం పాటిస్తున్న విధానాలను రాజకీయపరమైన అంశాలలో విభేదించిన రాష్ట్ర అభివృద్ధి విషయంలో 2004 కంటే ముందు తెలుగుదేశం పార్టీ అమలు చేసిన విధానాలు రాష్ట్ర ప్రయోజనానికి అనుకూలంగా ఉంటే ఆనాడు వాటిని కొనసాగించినాం. ఈనాడు గత ప్రభుత్వం ఏదైనా ఉపయోగపడే అంశాలలో నిర్ణయం తీసుకుంటే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది అనుకుంటే ఆ విషయంలో రాజకీయ వివాదాలకు వెళ్లకుండా విధానాలను కొనసాగిస్తూనే ఇంకా స్పష్టంగా, నమ్మకంగా విధానాల రూపకల్పనలో ఒక నిర్దిష్టమైన ప్రణాళికను తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. కాబట్టి ఈరోజు ఈ దిగ్గజాలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినరు. తెలంగాణ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీకి తీసుకెళ్లాలని మేము నిరంతరం కృషి చేస్తున్నాము. ఈరోజు పర్ క్యాపిటల్ ఇన్కంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నది. దీన్ని కొనసాగించి భవిష్యత్తులో ఇంకా పెట్టుబడులను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తామని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, సింగపూర్లో 10th చదువుకున్న తర్వాత పిల్లలందరికీ కూడా సాంకేతిక నైపుణ్యాన్ని అందించడం ద్వారా ప్రపంచంతోనే పోటీ పడే నిష్ణాతులను సింగపూర్ సంస్థ తయారు చేస్తుంది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని ఇక్కడ చదువుకునే విద్యార్థులను కూడా అక్కడికి తీసుకెళ్లి వాళ్ళ ఐటీఈలో శిక్షణ ఇచ్చే విధంగా అక్కడి నుంచి కూడా విద్యార్థులను ఇక్కడికి తీసుకురావడం ద్వారా మన సంస్థల్లో కూడా వాళ్ళ విద్యార్థులు కొంతకాలం వచ్చి ఇక్కడ మన విద్యార్థులతో కలిసిమెలిసి చదువుకుంటే సాంకేతిక నైపుణ్యం పెరుగుతుంది, మన వాళ్ళకు కూడా అవగాహన పెంపొందుతుంది. తద్వారా ఎంతో లక్షలాది మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో సాంకేతిక నైపుణ్యం లేక నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి సింగపూర్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐటీతో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోవడం జరిగింది.